హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అండ్ సముద్రపు నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది, అలాగే ఐరన్ని సైతం తిని అరిగించుకోగల శక్తి ఉన్న జీవి ఏది, అండ్ ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ సిటీస్ ఏవి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నెంబర్ 1, ఏ వ్యక్తి కూడా ఇనుముని తినలేడు. ఇనుమును తిని జీర్ణం చేసుకోగల సామర్థ్యం ఏ మనిషికి ఉండదు. అయితే ఇనుమును తిని జీర్ణం చేసుకోగల సామర్థ్యం ఏ జంతువుకు ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలో కేవలం ఒక జంతువు మాత్రమే ఈ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. కేవలం మొసలి మాత్రమే ఇనుమును తిని జీర్ణించుకోగలదు. మొసలి యొక్క దంతాలు, దవడలు ఇనుమును కొరికే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మొసలి ఇతర జంతువుల కంటే 10 రెట్లు ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే మొసళ్ళ జీర్ణక్రియ పనితీరులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇనుమును కూడా జీర్ణం చేయగలగడానికి సహాయం చేస్తుంది. నెంబర్ 2, ఈ ఫ్యాక్ట్ మూన్ మిషన్ గురించి. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో తలపెట్టనున్న చంద్రయాన్ 4 మూన్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల చంద్రయాన్ 3 సక్సెస్తో ఉత్సాహంతో ఉన్న ఇస్రో చంద్రునిపైకి మానవ సహిత మిషన్ చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో చంద్రయాన్ 4 మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రుడిపై సక్సెస్ఫుల్ ల్యాండింగ్, చంద్రుడిపై నమూనాలను సేకరించడం, వాటిని భూమిపైకి తీసుకురావడం మిషన్లో భాగం. శాస్త్రీయ అన్వేషణ, చంద్రుడిపై ఉన్న వాతావరణం, భూగర్భ శాస్త్రం బాగా అర్థం చేసుకోవడానికి మందపాటి వాతావరణంలో పరిశోధన చేస్తూ ఎక్కువ మొత్తంలో సైన్స్ డేటాను రూపొందించడమే ఈ చంద్రయాన్ 4 యొక్క లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్ 4 కోసం 2104 కోట్ల రూపాయలను, అంటే సుమారు 253 మిలియన్లను వెచ్చించనుంది భారత ప్రభుత్వం. అయితే ఈ మిషన్ కోసం ఇంకొన్ని నెలలు ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి రూపొందించిన ఎన్డీఏ కూటమి గెలిచి 100 రోజులు కావస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఇది కొత్తేమీ కాదు. ఆయన 4వసారి సీఎం అయ్యారు. కొత్తగా జరిగింది ఏంటంటే 164 సీట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో కన్నీ విని ఎరుగని విధంగా టీడీపీ రావడం అన్నది. చంద్రబాబు విభజించబడిన ఆంధ్రప్రదేశ్కు 2వసారి సీఎంగా చేస్తున్నారు. దాంతో ఆయనకు అన్నీ తెలుసు. అదేవిధంగా తన హయాంలో ఆగిపోయిన కార్యక్రమాలను గాడిన పెట్టడానికి ఆయన ఈ 100 రోజుల సమయం ఉపయోగించుకున్నారు. అయితే బాబు 100 రోజుల్లో ఏం చేశారు, ఈ 100 రోజుల పాలన ప్రజలకు ఏ విధంగా అనిపించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 100 రోజుల పాలనలో బాబు సాధించింది ఏమిటి అంటే ఆయన కొన్ని కార్యక్రమాల మీద సంతకాలు పెట్టారు. అందులో 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెగా డిఎస్సిని తీయడం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల దాకా పెంచడం, అన్నా క్యాంటీన్లను పునరుత్పత్తి చేయడం, యువ టాలెంట్ను వెతికి తీసేందుకు స్కిల్ సెన్సెస్ తీస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నిటితో పాటు అమరావతికి ఒక రూపు తీసుకురావడానికి ఆయన చూస్తున్నారు. దానికోసం కేంద్రం సహా ప్రపంచ బ్యాంక్ సాయంతో కొన్ని నిధులను విడుదల చేసింది. అయితే ప్రజల్లో అమరావతి రాజధాని ఆయన ఉన్న సమయంలో పూర్తవుతుందనే హామీని ప్రజలకు ఇవ్వగలిగారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. నవంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయని అంటున్నారు. బాబు సీఎం అయ్యాక 12,000 కోట్ల రూపాయలు నిధులు కేంద్రం నుండి మంజూరు చేయించగలిగారు. అలాగే తనకు ఉన్న అనుభవం పలుకుబడితో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామందిని ఆహ్వానించే కార్యక్రమం బాబు చేపడుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం బాబుకు సానుకూలంగా ఉంది. దాంతో పెట్టుబడులు ఎక్కువగా తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని బాబు ఆలోచన. అదే సమయంలో చంద్రబాబుకు రాష్ట్ర ఖజానా ఇబ్బంది పెరుగుతుంది. ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఇటీవల బెజవాడను ముంచెత్తిన భారీ వరదల వల్ల ఎంతో నష్టం జరిగింది. అయితే ఈ విషయంపై త్వరితన స్పందించి తనకున్న అనుభవంతో మంచి పేరు సాధించారు. తానే ఏకంగా 10 రోజుల పాటు జనాల్లో ఉండి వరద విభత్సాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు వరద బాధితులకు తగిన సాయం చేయడం ద్వారా మరింతగా మంచి చేశారని ప్రజలకు అనిపిస్తుంది. అయితే ఇవన్నీ నాణానికి ఒకవైపే. రెండో వైపు చూస్తే లా అండ్ ఆర్డర్లో కొంత ఇబ్బందిగానే ఉంది.
కూటమి ప్రభుత్వం వచ్చినా మహిళల మీద అత్యాచారాలు ఆగడం లేదు. అలాగే రాష్ట్రంలో రాజకీయ ప్రతీకారాలు కూడా పెరిగిపోతున్నాయి. దాంతో ఆ మచ్చ కూడా పడుతుంది. ఇంకోవైపు ఉచిత ఇసుక పాలసీని తెచ్చి నిర్మాణ రంగాన్ని పదిలపరిచిన నియోజకవర్గాల్లో అవినీతి దందాలు చేసే పార్టీలో కొందరి వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని అంటున్నారు. ఇక సూపర్ 6 హామీల విషయంలో కూడా అడుగులు ముందుకు పడలేదు. మహిళలకు ఉచిత బస్సు అని అన్నారు, అది లేదు. అలాగే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 అని చెప్పారు, ఇది అమలు కాలేదు. నిరుద్యోగ యువతకు భృతి అని అన్నారు, ఇది కూడా ఊసి లేకుండా పోయింది. తల్లికి వందనం అని ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు, కానీ అది కూడా అమలు జరగలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 ఇస్తామని, రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని కూడా హామీలు ఇచ్చారు, కానీ అది కూడా ఏమీ అమలు కాలేదు. మొత్తం మీద చూస్తే ఈ హామీల విషయంలో జనాలలో అయితే కొంత అసంతృప్తే ఉంది. అయితే చంద్రబాబు ఇస్తాడు అన్న భరోసా కొంతమంది వ్యక్తుల్లో కనబడుతుంది. మరోవైపు అచ్చం వైసీపీ సర్కార్ వ్యవహరించినట్లుగానే టీడీపీ వ్యవహరిస్తుందన్న విమర్శలు మాత్రం వస్తున్నాయి. చంద్రబాబు 100 రోజుల పాలన అన్నది ఇంకా మొదటి దశలోనే ఉందని చెప్పుకోవాలి. మరో 6 నెలలు గడిచిన తర్వాత మాత్రమే పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పగలుగుతామని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెంబర్ 4, సముద్రపు నీరు ఉప్పగా ఎందుకుంటుంది? సాధారణంగా సముద్రం అంటే అందరికీ ఇష్టమే. బీచ్లోకి వెళ్ళి సముద్రం అలలు, ఇసుక చూసి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే సముద్రం గురించి అందరికీ తెలిసిన ఒక విషయం ఏమిటి అంటే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందని, కనీసం తాగడానికి కూడా పనిచేయదు అన్న విషయం అందరికీ తెలుసు. వాస్తవానికి భూమి 70% నీటితో కప్పబడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నీటిలో 97% మహాసముద్రాల్లో ఉన్నాయి. సముద్రపు నీరు పొరపాటున నోట్లోకి వెళ్ళినా ఆ ఉప్పు రుచి భరించలేం. నదుల్లో ఉండే మంచినీరు కూడా సముద్రంలోకి రాగానే ఎందుకు ఉప్పగా మారుతుంది అన్న విషయం చాలామందికి తెలియదు. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంచినీటితో ఉండే నదులే వచ్చి సముద్రంలో కలిసినప్పటికీ సముద్రంలో నీరు ఉప్పగా ఉండడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. సముద్రాల్లో నీరు సూర్యుడి వేడికి ఆవిరై మేఘాలుగా వర్షించి నదుల్లోకి చేరుతుంది. ఆ నది సముద్రంలోకి వచ్చే క్రమంలో అనేక ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఇక ఆయా ప్రాంతాల లవణాలను తనలో కలుపుకుంటూ వస్తుంది. ఇలా చివరకు సముద్రంలో చేరుతుంది. అయితే నీటి గాఢత తక్కువగా ఉండటంతో నదుల్లో నీరు ఉప్పగా అనిపించవు. అయితే సముద్రంలో మాత్రం ఎక్కువ లవణాలు ఉంటాయి. అందుకే నదుల నీరు సముద్రంలో కలవడం వలన ఉప్పగా మారుతుంది. సముద్రంలోని నీరు ఉప్పగా మారడానికి రెండవ కారణం సముద్ర గర్భం నుండి వచ్చే ఉష్ణ ద్రవం. ఈ నిర్దిష్ట ద్రవాలు సముద్రంలోని అన్ని భాగాల నుంచి రావు, కానీ భూమి లోపలి ఉపరితలంతో సంబంధం ఉన్న రంధ్రాలు, బిలాల నుండి వస్తాయి.